చేయడానికి వచ్చాను, ఇదే నా పద అని ఆలోచనలు ఉండేవి నాలో. కానీ కొంతకాలానికి బ్రహ్మర్షి మహాపత్రిజీ గారు పరిచయానికి ఆయన జ్ఞానం ద్వారా మరి జ్ఞానంలోకి వచ్చారండి. అప్పట్లోని జ్ఞానాన్ని అందించారు. మరి చెప్పిన మాస్టర్లు అంటే పాటిలని గొప్ప మాస్టర్లని ప్రతి ఒక్కరూ కూడా ఏది చేయాలంటే అది చేయగలుగుతారని ప్రతి ఒక్కరిని కట్టివేశారని బ్రహ్మర్షి మహాపత్రిజీ గారు. వారికి నా హృదయపూర్వకంగా తెలుసుకుంటున్నాను. అలాగే ఈ పిరమిడ్ సొసైటీలోకి వచ్చాక మన మనసు ఏమనిపిస్తుందంటే ఎక్కడ కాకుండా వెళ్ళాలి, మనకు తెలిసిన జ్ఞానం అందరికీ చెప్పాలి. మీరు మేడం చెప్పారు కదా, ఏ తెలిస్తే ఏ చెప్పు, బీ తెలిస్తే బీ చెప్పు. కానీ నాకు తెలిసింది గోడంతా ఉంది, తెలుసుకోవాల్సింది కొండంతా ఉంది అని ఎక్కడికి వెళ్ళా. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు అంటే నాకు చాలా ఇష్టం. ప్రతి దాంట్లో కూడా పాల్గొని మరి మన వంతు సాయం ఏదైతే చేయవలసి ఉందో అది తప్పనిసరిగా చేయాలని నా తపనైతే ఎప్పుడు కూడా ఉంటుందండి. మా గ్రామ పంచాయతీ జ్ఞాన మందిలో మేమంతా కూడా సొసైటీగా యూనిట్గా ఉండి ప్రతి ఒక్కరు కూడా ఎవరు చేయవలసిన పనులు వారు చేస్తారు. ఎవరైనా మాస్టర్స్ వస్తే వారిని ఆహ్వానిస్తూలో అక్కడ కూర్చుకోవటంలో అక్కడ అన్ని కూర్చుని అందరూ కూడా మా సొసైటీ తరఫున అందరూ కూడా చేస్తారండి. మరి ఎప్పుడైతే మనం ప్రతి పని కూడా ఈ కుర్చీ సరిగా లేదు, ఈ కుర్చీని సరిచే బాధ్యత మన దగ్గర ఉంటుంది. అప్పుడు మనకి ఎప్పుడైతే ఈ ఆలోచన వస్తుందండి, మనం జ్ఞానం తెలుసుకున్నప్పుడు, మనలో జ్ఞానం బయటికి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరిలోని కూడా అహంకారం అన్నది ఉంటుంది. అహంకారం మమకారాలు ప్రతి ఒక్కరిలోనే ఉంటాయండి. ఇవి లేకపోతే జీవితమే లేదు. కానీ అవి ఎప్పుడు ఉండాలి, ఎప్పుడు ఉండకూడదు అన్న జ్ఞానం మనకు తెలుస్తుందండి. ఈ జ్ఞానంలోకి వచ్చినప్పుడు మనకి మనలో ఉండేవాళ్ళం మన గురించి మనం సంపాదించుకుంటాం, మన గురించి మనం ఉండటం అలా ఉంటుంది. ఎందుకంటే జ్ఞానం ఎప్పుడైతే మనం జ్ఞానం ద్వారాగా ఈ ధ్యానం ద్వారాగా జ్ఞానం అయితే ఎప్పుడైతే తెలుసుకున్నామో అప్పుడు మనలోని ఉన్న ఆత్మ తెలుస్తుంది. మనలో ఉన్నది ఆత్మ, పరమాత్మ. ఆ పరమాత్మ స్థితికి మనం వెళ్ళగలుగుతాం ఈ ధ్యానం ఎప్పుడైతే చేసామో. అప్పుడు దాకా మనలో ఆత్మ ఉంది, పరమాత్మ ఉంది అని మనకి ఎవరికి తెలియదు. ధ్యానం తెలియకపోతే దేవుడు దైవం ఈ రెండే ఉన్నాయనుకుంటాం. కానీ మనం ధ్యానంలోకి ఎప్పుడైతే వచ్చామో మనలోనే పరమాత్మ ఉన్నాడు. ఆ పరమాత్మ స్థితిలో మనం కూడా పనులు చేయాలి అన్న తపన మనకు వస్తుందండి ఎప్పుడు కూడా. ప్రతి ఒక్కరు కూడా మరి పిరమిడ్ మాస్టర్లు ఇంత గొప్ప కార్యక్రమాలు చేస్తున్నారంటే వాళ్ళలోని ధ్యానమే వాడికి తెలియజేస్తుందండి. ఏంటంటే మనకి తపన ఉంటుంది, పక్క వాళ్ళకి ధ్యానం చెప్పు, లేకపోతే అక్కడ క్లాస్ అవుతుంది వెళ్ళు. నాకు పొద్దుట నేను మా బాబుగారు ఊరు వచ్చిందండి, కానీ ఇక్కడ వస్తానని